అండ్ ఇంకొకటి డాక్టర్, ఈ క్యాన్సర్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా మనము స్టేజ్ 1 అని వింటాము, స్టేజ్ 4 అని వింటాము, లేదా ఫైనల్ స్టేజెస్ అని వినేస్తాం. అరే మంచి జాతిలో అంటే మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది, జారిపోయింది వాళ్ళు అని అంటాం. అంటే ఒక ఆర్గన్ తీసుకోండి డాక్టర్, సింప్లిసిటీ కోసం ఏదో ఒక ఆర్గన్, లంగ్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ కానీ ఏదో ఒక ఆర్గన్ తీసుకొని స్టేజ్ 1 అంటే ఏంటి, అది అక్కడ నుంచి స్టేజ్ 2 ఎప్పుడవుతుంది, స్టేజ్ 3 ఎప్పుడవుతుంది, 4 మాకు 4 వరకే తెలిసి ఇంకేమన్నా ఉంటాయా? ఓకే. దాని ఇన్ జనరల్ ఐ థింక్ రోహిత్ మంచి ప్రశ్న ఇది. ఏంటంటే మన డిస్కషన్‌లో దిస్ ఈస్ ఎ గుడ్ కన్వర్సేషన్ బికాజ్ స్టేజ్‌లు బట్టి రిజల్ట్ ఉంటదని అందరికీ తెలుసు. అడ్వాన్స్ స్టేజ్ ముదిరిపోయింది అనేది సర్వసాధారణంగా వింటూ ఉంటాం. ఎందుకు అంటే మన దేశంలో 70-80% క్యాన్సర్స్ స్టేజ్ 3, స్టేజ్ 4 డిటెక్ట్ అవుతాయి. అయితే లాస్ట్ స్టేజ్. వెరాస్ వెస్టర్న్ వరల్డ్‌లో అర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అవుతాయి. సో దట్స్ ద రీజన్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ స్టేజ్ అంటే లంప్ వరకే ఉంది, చిన్న లంప్ ఉంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో అప్ టు 2 సెంటీమీటర్స్ T1 స్టేజ్ అంటాము. 2 to 5 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉంటే T2 స్టేజ్ అంటాము. ఓకే, మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే T3 అంటాము. ఓకే, అలాగే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అయితే అంటే లేకుంటే నిప్పుల్ రిట్రాక్షన్ అయిపోయి లేకుంటే ఒక చొట్ట పడిపోవటము అట్లా వేరే పక్కన ఉన్న సరౌండింగ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ దాన్ని T4 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్ ఆరం పిట్లోకి ఒకవేళ లింఫ్ నోడ్స్కి పాకింది అనుకుంటే N1 అంటాం ఫస్ట్ ఒక నోడ్కి అయితే, ఎక్కువ లింఫ్ నోడ్స్కి వెళ్తే N2 అంటాము. సో అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ 1 అనేటువంటిది లోకలైజ్డ్ అర్లీ డిసీజ్. స్టేజ్ 2 కూడా లోకలైజ్డ్ కొంచెం పెద్దగా ఉంది సైజు. స్టేజ్ 3 అంటే ఏంటి, లోకో రీజనల్ డిసీజ్. అంటే ఎక్కడైతే లంప్ ఉందో అక్కడ ఉంటూ చుట్టుపక్కల పాకింది. నియర్ బై స్ట్రక్చర్స్ లింఫ్ నోడ్స్ ఆరంపెట్లో లింఫ్ నోడ్స్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, స్టేజ్ 4 అంటే లోకో రీజనల్ కాదు. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. అంటే దూర ప్రాంతాలకి అది పాకింది. దూరంగా వెళ్ళడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్కి వెళ్ళింది, లంగ్స్లోకి వెళ్ళింది. బ్రెస్ట్లో నుంచి లంగ్స్కి వెళ్ళడము, బోన్స్లోకి వెళ్ళడము, లివర్లోకి వెళ్ళడము, లేకపోతే శరీరం వేరే భాగంకి వెళ్ళిందంటే దాన్ని స్టేజ్ 4 అంటాం. బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకో. సో స్టేజ్ 4 అనేటువంటిది ప్రాక్టికల్గా చెప్తే ఇన్క్యూరబుల్. అంటే అన్ని చాలా చాలా ఆర్గన్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది అది. లిమిటెడ్ డిసీజ్ ఉండి కొంతమందికి మాత్రమే కొంతమందిలో లిమిటెడ్ డిసీజ్ స్టేజ్ 4లో కూడా చాలా మందిలో మనం క్యూర్ చూస్తాం. అంటే 100% స్టేజ్ 4 అంటే ఎవరికి ఏం కాదండి అని కాదు. ఇప్పుడు మన మధ్య మీరు వినే ఉంటారు, సిద్ధు చాలా సెన్సేషనలైజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి లెమనేడ్ తీసుకుంటేనే కొన్ని ఆహార పదార్థాలు మార్చుకోవటం వల్ల నేను స్టేజ్ 4 3% ఛాన్స్ ఇచ్చారు డాక్టర్స్ అని చెప్పి. ఐ థింక్ ఇదంతా ఏంటంటే ఎగ్జాజరేషన్ అండ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను నేను. డయట్ ఇంపార్టెంట్. నేను డయట్ రోల్ లేదు జబ్బు ప్రివెన్షన్ అని చెప్పట్లా. కానీ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి వచ్చి డయట్తోనే క్యాన్సర్ పోయింది అంటే ఇవన్నీ చేయడం ఎందుకండి? ఐ బి ద ఫస్ట్ పర్సన్ టు సే ఓకే లెట్స్ డూ దట్. అంతే కదా. అంటే మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది కొన్నిసార్లు. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా కొన్ని డిస్కషన్స్, కొన్ని ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు అన్నెసరీ. నేనేమనుకుంటున్నాను తెలుసా, ఆ యొక్క సెన్సేషన్ న్యూస్ వల్ల ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇంకా ముందే మనకు లేట్ స్టేజ్లో వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తెలిసా కూడా అది తిన్నాం ఇది తిన్నాం లెమనేడ్ తాగండి రకరకాలు ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు. అవన్నీ తీసుకుని ఇంకా మొదలు పెట్టుకుని వస్తారు. అప్పుడు మనం ఇంకేం చేయలేం. సో అంటే కాజింగ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. అంటే మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్స్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ అంటే ఏది సెల్ అవుతుంది అది ఇవ్వకూడదు. చాలా మంది అదే చేస్తుంటారు. అంటే ఐ నో యువర్ ప్యాషన్ ఐ అప్రిషియేట్, ఎందుకంటే యువర్ యాజ్ రియల్ యాజ్ ఇట్ క్యాన్ బి. దట్స్ వాట్ కదా మన ఆర్ఆర్ఆర్ అంటే అది కదా, యూఆర్ రియల్. సో అంటే అన్నెసరీగా భయపెట్టద్దు, అన్నెసరీగా ఏదో ఒక క్రెడిట్ కోసమో లేకుంటే వ్యూవర్షిప్ కోసమో ఏదో. ఐ థింక్ దట్స్ నాట్, దానివల్ల చాలా డ్యామేజ్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు స్టేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, స్టేజ్ 4 గురించి మనం మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కరెక్ట్. సో అర్లీ స్టేజ్లో ఒక మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇనఫ్. లైక్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 నుండి చాలాసార్లు ఉట్టి సర్జరీ సరిపోతుంది, జస్ట్ ఆ పార్ట్ తీసేస్తే సరిపోతుంది లోకల్. అదే పెరిగే కొలది మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ లేకుంటే కీమోథెరపీ యాడ్ చేయడము, తర్వాత రేడియోథెరపీ యాడ్ చేయడము, ఇవన్నీ కూడా మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ పెరిగే కొలది అన్నీ యాడ్ అవుతాయి. సో కనుక అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మొదటి 2 దశల్లో ఉంటే 90% అండ్ అబౌవ్ క్యూర్ రేట్స్.
స్టేజ్ 3 అంటే 70% వరకు ఉంది. స్టేజ్ 4లో 5 ఇయర్ సర్వైవల్ రేట్ యావరేజ్గా 30 to 40% ఉంటుంది. లైఫ్ స్పాన్ పొడిగిస్తాం కానీ బట్ యు ఆర్ నాట్ గ్యారంటీగా క్యూర్. సో బికాస్ అన్ని ఆర్గన్స్కి ఆ క్యాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి కష్టం అంటున్నారు. కరెక్ట్. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంది కాబట్టి చాలా కొన్ని క్యాన్సర్లు స్టేజ్ 4 కూడా రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, లేకుంటే లింఫోమస్ అని ఉంటాయి. అవి చాలా ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి, అలాగే ర్యాపిడ్గా రెస్పాన్స్ కూడా వస్తుంది మెడిసిన్స్కి. అలాంటివి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ కూడా రెస్పాన్స్ ఉన్నాయి. సో నేను వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇప్పుడు ఏంటంటే అని నార్మల్గా చెప్పాలి, లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 క్యాన్ వి క్యూర్ ఇట్ అంటే టెక్నికలీ థియరిటికలీ స్పీకింగ్ ఇట్ ఇస్ నాట్ క్యూరబుల్. కానీ కొత్త మందుల ద్వారా లంగ్ క్యాన్సర్ ఇది వరకు 3 to 6 months అంటే ఎక్కువ అనేది స్టేజ్ 4లో. అలాంటిది ఇప్పుడు టార్గెట్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అని రావటం వల్ల 8 years 10 years కూడా బతుకుతున్నారు స్టేజ్ 4లో. ఓకే. సో అంటే కొత్త మందుల వల్ల అడ్వాన్స్మెంట్ వల్ల కూడా డెఫినెట్గా లాంజివిటీ పెరుగుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్సో మచ్ బెటర్. ఇది వరకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, ఇప్పుడు కొత్తగా వచ్చే మందులు అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రైట్. సో అంటే స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్. అర్లీ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ముందు దశలో కనుగొంటే క్యాన్సర్ పూర్తిగా మనం జయించవచ్చు.